టేకుమానులు విజయవంతంగా తిరుమలకు చేరాయి. అన్నిటిలోకి సులక్షణమైన ఒక మానుని ధ్వజస్తంభంగా నిలబెట్టడానికి నిర్ణయించారు. మంచి ముహూర్తం కూడా పెట్టారు. కానీ అసలు పని ఇప్పుడే మొదలు. పాత మానుని తొలగించి దాని స్థానంలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం ముందు కేవలం ధ్వజస్తంభం మాత్రమే పట్టేంత రంధ్రం ఉండి చుట్టూరా ఒక ముఖమండపం ఉంది. పురాతన రాజుల కాలం నాటి గొప్ప చరిత్ర కలిగిన ఆ మండపాన్ని తొలగించడం ప్రసాద్ గారికి ఇష్టం లేదు. అలాగని భారీ క్రేన్తో ధ్వజస్తంభం లోపల నిలబెడదామంటే దానికోసం మహాద్వారం మండపం మొత్తం తొలగించాలి. ఇవేవీ కాకుండా మరో మార్గం లేదా? ప్రసాద్ గారికి ఏమీ పాలుపోలేదు. అర్ధరాత్రి వరకు కుస్తీలు పట్టి ఇక ఓపిక లేక ఇళ్లకు బయలుదేరారు. 3 వారాల కష్టం, రాత్రనక పగలనక పడిన శ్రమ, కర్ణాటక నుండి తెప్పించిన ఈ టేకుమానులు, ఇవన్నీ వృధాయేనా? ఏం చేయాలి? ప్రసాద్ గారి తల నిండా ప్రశ్నలే. కానీ హృదయంలో శ్రీనివాసునిపై నమ్మకం, భక్తి అలాగే ఉన్నాయి. ఆయనే ఏదో ఒకటి చేస్తాడులే అనుకున్నారు. తరువాత రోజు ఉదయమే తిరిగి చర్చలు మొదలయ్యాయి. ఒక అధికారి అకస్మాత్తుగా ఒక గొప్ప ఉపాయం చెప్పారు. మానుని మహాద్వారంలోంచి మోసుకొచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకు లేపి ఉంచుతూ మొదలు భాగం నేల మీదకి ఉంచుతూ ఒక మంచి యాంగిల్ లో తీసుకొద్దాం. అది సరిగ్గా మంటపం దగ్గరికి వచ్చేసరికి రంధ్రంలోంచి పైకి దోపుదాం అని చెప్పాడు. అద్భుతం, గొప్ప ఉపాయం. ఆ శ్రీనివాసుడే స్ఫురింపజేశాడు అనుకున్నారు అందరూ. మరోవైపు ధ్వజస్తంభం పునాది కింద నిధి ఉందని ఆలయ అర్చకులు భక్తుల నుంచి తీవ్రమైన వదంతులు వ్యాపించాయి. ఈ నిధి కోసం తవ్వకాలు జరిపితే ఏం దొరుకుతుంది? అధికారులు భక్తులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో పునాదిని తవ్వకాలు జరిపారు. కొద్దిపాటి బంగారం, వెండి ఆభరణాలు తప్ప అంచనా వేసిన పెద్ద నిధి ఏమీ దొరకలేదు. పెద్ద నిధిని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. కానీ ఆ తవ్వకాల్లో అసలు తత్వం అర్థమైంది. స్వామివారికి కావాల్సింది డబ్బు కాదు, భక్తుల నిస్వార్థమైన శ్రమ, భక్తి, చేసే పని మీద ఏకాగ్రత అని నిరూపితమైంది. ముహూర్తం రోజు రానే వచ్చింది. గోవింద నామస్మరణ మధ్య ఆ భారీ ధ్వజస్తంభం మానును పునాదిలో నిలబెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. దైవ సంకల్పంలా ఇంజనీర్లు అసాధ్యం అన్న పనిని అతి సునాయాసంగా ఏ అడ్డంకి లేకుండా పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలకు ముందే నూతన ధ్వజస్తంభం ఆకాశాన్ని తాకుతూ నిటారుగా నిలబడింది. అలా ఏమాత్రం దెబ్బ తినకుండా, ఎక్కడా అడ్డంకులు రాకుండా దండేలి అడవులలోని కొండవాలలో ఉన్న ఒక సామాన్య టేకు చెట్టు ప్రపంచం అంతా పూజించే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ముందు ధ్వజస్తంభంగా మారింది.